తెల్లటివన్నీ పాలు కాదు, అలాగే తెల్లగా నురగలు కక్కేదంతా కళ్ళు కాదు. కడుపులో పడ్డాకే తెలుస్తుంది అసలు విషయం. పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తారు. ఏ ప్రపంచంలో ఉన్నామో కూడా తెలియనట్టు మరో ప్రపంచంలో మునిగి తేలుతూ ఉంటారు. మత్తు కోసం తాగితే మంచం పట్టించేస్తోందా ద్రావకం. నిజామాబాద్ జిల్లాలో కల్తీ కళ్ళు బాధితుల సంఖ్య సెంచరీ దాటేలా కనిపిస్తోంది. ప్రాణాలతో చెలగాటం, పట్టించుకోని యంత్రాంగం, ఇదో రకం మాదక ద్రవ్యం. కల్తీ అని చెప్పడానికి లేదు. అసలులో కొసరేమన్న కలిపితే అది కల్తీ. ఇది కృత్రిమం, లేనిది ఉన్నట్లు భ్రమింపజేసే మాయా ప్రపంచం. క్వార్టర్ కొనే స్తోమత అందరికీ ఉండదు. సీమ సరుకు రేటు అందరికీ అందుబాటులో ఉండదు. మరి రోజంతా రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవికి సాయంత్రం కల్లో గంజో గొంతు దిగితే గాని కంటిరెప్ప వాలదు. ఆ బలహీనతే స్వార్థపరులకు వ్యాపారమవుతుంది. ఈత తాటి చెట్ల నుంచి సహజంగా ఉత్పత్తయ్యే స్వచ్ఛమైన కళ్ళైతే ఏ ఇబ్బంది లేదు. నికాసైన కళ్ళు సేవనం ఎప్పటినుంచో ఉన్న అలవాటే. వయోభేదం లేకుండా, వాళ్లు వీళ్లనే తేడా లేకుండా ఆనంద క్షణాలైనా బాధను పంచుకోవాలన్న కళ్ళు కొందరి దైనందిన జీవితంలో భాగమైపోయింది. కానీ కొందరికి చెట్టు నుంచి దించే పనిలేదు. ఆ మాటకొస్తే అసలు ఏ చెట్టు అక్కర్లేదు. రసాయనాలు కలిపి తయారు చేసిన ప్రాణాంతక పానీయాన్నే కళ్ళు పేరుతో అమ్మేస్తున్నారు. ఫుల్లుగా సొమ్ము చేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో దాదాపు 100 మంది కృత్రిమ కళ్ళు తాగి ఆసుపత్రి పాలైన ఘటన తెలంగాణలో కలకలం రేపుతుంది. ఇదేదో కేవలం ఆ జిల్లాకే పరిమితమైన సమస్య కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల నడుస్తున్న దందానే. నిజామాబాద్ జిల్లాలోని బీర్కూర్, నసుర్లాబాద్ మండలాల్లో 69 మంది అస్వస్థతకు గురికాగా వారిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. 24 గంటలు గడవక ముందే అదే జిల్లాలోని గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లు తాగి మరో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో కుస్తీ పోటీల సందర్భంగా కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితులను ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలోనూ 3 పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితుల్లో చిత్ర విచిత్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. తల, నోరు వంకర్లు తిరగడం, శరీరమంతా వనకడం వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు బాధితులు. కల్లు తాగినాక పానం పోయినట్లయింది, పైసలు పెట్టి ప్రాణం మీదికి తెచ్చుకున్నట్లయిందంటున్నారు బాధితులు. జాతరకు వచ్చిన వాళ్ళు, మా విలేజ్ వాళ్ళు కల్తీ కళ్ళు తాగారు. దాంట్లో మద్యం ఎక్కువ వేసారు, ఆల్కహాల్ ఎక్కువ వేసారు, గుల్ఫాలు. దానివల్ల చాలా మందికి నాలుకలు దొడ్డు కావడం, మిడ్సులు వెనక పోవడం, మాట వాడిపోవడం, ఫిక్స్, బీపీ అలాంటివి ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి. స్వచ్ఛమైన కల్లేనని మోసపోయి కొందరు, ఏదో కలిపే ఉంటారని తెలిసినా మత్తేకుతోందని మరికొందరు. సాయంత్రానికి గుక్క పడకపోతే నిద్ర పట్టని నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతోంది కల్తీ కల్లు మాఫియా. ఎక్సైజ్ శాఖ అనుమతితో నడిచే కల్లు బట్టీల్లో చెట్ల నుంచి తీసిన స్వచ్ఛమైన కల్లునే అమ్మాలి. కానీ దానికి విరుద్ధంగా కల్లు కాంపౌండ్లలో రసాయనాలతో చేసిన సరుకునే సీసాలో నింపేస్తున్నారు. మత్తు పదార్థాలతో కృత్రిమ కళ్ళు సృష్టిస్తున్నారు. చూడ్డానికి ఇది ఒరిజినల్ లాగానే కనిపిస్తుంది. అదెంత ప్రమాదకరంగా మారుతుందంటే దీనికి అలవాటు పడిన వారు స్వచ్ఛమైన కళ్ళు తాగడానికి కూడా ఇష్టపడనంత. ఒక సీసా కళ్ళు తాగిండు. కళ్ళు తాగితే తలకాయ దొడ్డుగా అవుతుంది, మిడుసులు అన్నీ గుంజుతున్నాయి, మాటలు వస్తలేవు బయట. నా కళ్ళు తాగితే 10 గంటలకు తాగిండ్రు, 11 గంటల లోపు ఇట్లా అయిపోయింది. అడ్డం పడిపోయింది, మిడుసులు అంకర చేసుడు, నాలుక బయటకు తీసుడు అంతా జరిగింది. నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు అమ్ముతున్న 30 మందిపై కేసులు నమోదయ్యాయి. 23 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 18 మంది FTL లైసెన్సులు రద్దు చేశారు. కల్లు నమూనాలను ఫోరెన్సిక్ కి పంపారు. అసలు అందులో ఏం కలిపారో టెస్టుల్లోనే తేలుతుందని, 4 రోజుల్లో రిపోర్ట్స్ వచ్చాక కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపుతామంటోంది అధికార యంత్రాంగం. కామారెడ్డిలో కల్తీ కల్లు కలకలం రేపుతుంది. నిన్నటి ఘటన మరవక ముందే ఈరోజు గాంధారి మండలం గౌరారంలో కూడా మరికొంతమంది కల్తీ కల్లు బారిన పడి ఆసుపత్రి పాలవారు. వీరిని బాన్స్వాడతో పాటు కామారెడ్డి ఆసుపత్రులకు కూడా తరలించారు. ప్రస్తుతం ఈ కల్తీ కల్లుకు సంబంధించి మరిన్ని వివరాలు మనం బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్య గారు ఉన్నారు. మేడం చెప్పండి. 70 to 80% of the people are walking around. They're all fine and they are ready to get discharged. అయితే సైకియాట్రిస్ట్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం ఇందులో. ఎందుకు అంటే డిపెండెన్సీ అనేది ఉంది వాళ్ళకి. ఈ
ఈ టాడీ ఏదైతే ఉందో, సో ఆ టాడీ డిపెండెన్సీ ఉన్నందుకు వాళ్ళని ఇంటికి పంపించిన తర్వాత వేరే సిమ్టమ్స్ ఏమన్నా డెవలప్ అవుతాయా అనే ఉద్దేశంతో కూడా సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాకే వీఆర్ గోయింగ్ టు డిశ్చార్జ్ దెమ్. అన్ని చోట్ల నుంచి మనము శాంపుల్స్ అనేది సేకరించాము. హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ఒక 3 to 4 డేస్లో మనకి రిపోర్ట్ వస్తుంది. శాఖాపరమైన చర్యలు అంటే ఇమీడియట్లీ ఆల్ ద షాప్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్. అక్కడ ఉన్న కళ్ళునంతా కూడా డిస్ట్రాయ్ చేసేసారు. అలాగే పోలీస్ కేసు కూడా చేయడం జరిగింది. బాధితులు కళ్ళు తాగిన గ్రామాల్లోనే అధికారులు శాంపిల్స్ సేకరించారు. కానీ ఇదంతా దాదాపు అన్ని చోట్ల జరుగుతుంది. నిరంతర నిఘా ఉంచితే తప్ప కల్తీ ఆగదని తెలిసినా ఆ దిశగా చొరవ చూపడం లేదు అధికార యంత్రాంగం. మహారాష్ట్ర నుంచి గొట్టు చప్పుడు కాకుండా ఆల్ఫ్రోజోలం తీసుకొచ్చి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సప్లై చేస్తున్న ఏజెంట్లను పోలీసులు ఈ మధ్య పట్టుకున్నారు. కానీ రాష్ట్రమంతా కళ్ళు విక్రయాలపై నిఘా మాత్రం పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు అందరూ సేఫ్ అని అధికారులు చెప్పొచ్చు గానీ జరగరాని ఘోరమేదన్నా జరిగితే మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే జరుగుతుంది.